నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని విద్యుత్ సబ్స్టేషన్ను తిరుపతి విద్యుత్ శాఖ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య పరిశీలించారు. సబ్స్టేషన్లోని పవర్ పాయింట్లు, పరికరాల పనితీరును తనిఖీ చేసి కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సబ్స్టేషన్ల ఏర్పాటు, అవసరమైన పరికరాల వివరాలను సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఎవ్రీ మంత్ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2 డివిజన్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాము, రివ్యూ పెట్టుకుంటుంటాము. సబ్స్టేషన్స్, ఒక సబ్స్టేషన్ ప్లస్ ఒక సెక్షను ప్లస్ డివిజన్ రివ్యూ పెట్టుకుంటుంటాము. రివ్యూ మీటింగ్లో ఏంటంటే ఆ నెల ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి, కలెక్షన్స్ కానీ, ఇంటరప్షన్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ కానీ, ఇప్పుడు సూర్యగారు జరుగుతుంది కదా, పిఎం సూర్యగారు కానీ, కుసుమ్ వర్క్స్ కానీ, ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కానీ, ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఈ డిఫరెంట్ పారామీటర్స్ ప్రోగ్రెస్ ఏంటి అనేది రివ్యూ చేసుకోవడానికి వస్తుంటాం. ఒకవేళ ఏదైనా లొసుగు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్తారు, మేము ఏదైనా సాల్వ్ చేయడానికి చూస్తాము. లేదా పూర్ ప్రోగ్రెస్ అన్నీ అరేంజ్ చేసి పూర్ ప్రోగ్రెస్ ఉంటే కాస్త స్పీడప్ చేయమని చెప్తాము. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ప్లస్ వచ్చే ఇది కూడా సమ్మర్ కాబట్టి ఫర్దర్గా ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అవుతాయి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది, రేపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా బాగా ఫీడర్స్ అన్ని ఓవర్లోడ్ అవుతాయి. సమ్మర్ కాబట్టి మనకి అందరూ ఎక్కువ ఏసీలు వాడుతుంటారు, అగ్రికల్చర్ కూడా 2వ క్రాప్ వేస్తుంటారు. ఆ విధంగా ఓవర్లోడ్ అవుతుంటాయి, సబ్స్టేషన్స్ ఓవర్లోడ్ అవుతుంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అవుతుంటాయి, ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి. దాని మీద యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫర్దర్గా మేము ఏం చేయాలి, ఇంటరప్షన్స్ తగ్గించడానికి అన్న ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళకి గైడ్ చేస్తాము ఈ విధంగా చేయమని. ఇంకా ఫర్దర్గా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే వాళ్ళు మాకు చెప్తారు, దాని మీద మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళమని చెప్తాం అనమాట. అది దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. వాళ్ళు కూడా ఒకటి ఇచ్చాము, అంటే ఈ కొత్త సబ్స్టేషన్ కట్టాలన్నా కూడా ఏంటంటే 5 crores సపోర్ట్ అయ్యింది. అందుకే ఏంటంటే అన్నీ చూసుకొని ఓవర్లోడ్ సబ్స్టేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని ఒక మొత్తం కంపెనీ మీద ఒక 60 సబ్స్టేషన్స్ ఏపీఆర్సీ పెడుతుంది. మళ్ళీ అప్రూవల్ రాగానే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వితిన్ 1 yearలో ఈ 60 సబ్స్టేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఈ డివిజన్లో ఒక పెరుమళ్ళ పడిన ఒక సబ్స్టేషన్ ఇచ్చాము, అది కూడా వాటిలో ఉందన్నమాట. ఈ కార్యక్రమంలో డిఈ భానునాయక్, ఏడీఈ చిన్నస్వామి నాయక్, ఎంపీఈఈ లక్ష్మీనారాయణ, పట్టణ ఏఈ జమీలా బేగం, ట్రాన్స్ఫార్మర్స్ డిఈ ఉదయగిరి ఏడీఈతో పాటు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జ్యోతినగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 2 సీఐలు, 6 ఎస్ఐలు, 40 మంది పోలీసులు పాల్గొని ప్రతి ఇంటిని పరిశీలిస్తూ అక్కడ నివాసుల వివరాలను సేకరించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడిన డీఎస్పీ పలు సూచనలు చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా స్థానికులు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరే, బండ్లు కోసం చెక్ చేస్తుండే ఒకసారి
మనోళ్ళు తాగట్టి కావాలంటే చెప్పి అది కూడా 300 అయ్యో అది రికార్డ్ అవుతుంది కర్మ కూడా నీకు దండ సరే బండ్లు కోసం చెక్ చేస్తుండే ఒకసారి ప్లస్ ఒక నిమిషం కాబట్టి దీనికి ఈగల్ అనే ఐజీ గారు ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ఇల్లు కూడా అనుమానం ఉన్న ఇల్లులన్నీ సర్చ్ చేయడం జరిగింది. ఒక 25 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరుగుతుంది. సరైన రికార్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి అందరికి కూడా అందరి కాలనీ వాసులందరికీ కూడా కలిపి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ గంజాయి తాగొద్దండి, ఎవరన్నా అలాంటి తాగే వాళ్ళు ఉంటే సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. 112 కాల్ చేసి, లేకుంటే స్థానికంగా ఉన్న ఎస్ఐ కానీ సిఐ కానీ సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్ యాక్షన్ సంబంధించి కూడా చాలామంది హెల్మెట్స్ పెట్టడం లేదు. పెట్టుకొని ఇప్పుడు భద్రతను పాటించమని, నియమాలు పాటించమని, చట్టబద్ధంగా ప్రవర్తించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనాల గురించి కానీ, ఈ సైబర్ నేరాల గురించి కానీ అందరికీ ఉద్దేశించి చెప్పి భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చూడమని ఈ కార్డర్ సత్యాన్ని కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం నేరాలను నియంత్రించడమే ప్రధాన ప్రాధాన్యతగా పెట్టాలి. తరగతి పరీక్షలను క్రమ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారి బాలాజీరావు అధికారులకు తెలిపారు. డిప్యూటీ డీఈఓ జానకిరామ్తో కలిసి ఆత్మకూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 9 మండలాలకు సంబంధించిన ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు నిర్వహణకు పలు సూచనలు చేశారు. హాల్ టికెట్లలో తప్పులేమైనా ఉంటే వెంటనే సరిచూసుకోవాలని తెలిపారు. ఒక 174 సెంటర్స్లో మన జిల్లాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ చేయబడినటువంటి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి సంబంధించి డివిజన్ లెవెల్ శిక్షణా కార్యక్రమాలు నిన్న కందుకూరు, కావల్లో నిర్వహించాము. ఈరోజు ఉదయం ఆత్మకూరులో, మధ్యాహ్నం నుంచి నెల్లూరులో నిర్వహించబోతున్నాము. ఈ 174 సెంటర్స్కి సంబంధించి 174 మెంబర్స్ని చీఫ్ సూపరింటెండెంట్గా, 174 మెంబర్స్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా డ్రాఫ్ట్ చేశాము. వాళ్ళందరికీ కూడా నిన్న ఈరోజు శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే విధి విధానాల మీద సవివరంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సుమారుగా 1968 మందిని ఇన్విజిలేటర్లుగా కూడా మనం అపాయింట్ చేయబోతున్నాము. 10వ తేదీ నాటికి ఇన్విజిలేటర్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించాము. ఆ మీటింగ్లో ఎగ్జామినేషన్స్కి సంబంధించి పోలీస్ బందోబస్తు కానీ, అలానే మెడికల్ సిబ్బందిని డ్రాప్ చేయడం కానీ, ఎగ్జామినేషన్కు ముందు ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయడం కానీ, అలానే 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఎగ్జామినేషన్ టైంలో ఎలక్ట్రిసిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి అందరు అధికారులకి ఎగ్జామినేషన్ డేట్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వమన్నారు. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి జిల్లా స్థాయిలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ కంప్లీట్ చేసి జూన్లోనే అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు బోధించడానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఉపాధ్యాయులని అపాయింట్ చేయడం జరిగింది. అలానే నవంబర్ చివరి నాటికి సిలబస్ అన్ని సబ్జెక్ట్స్లో కంప్లీట్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమన్నాము. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో మార్కుల ఆధారంగా తరగతిలో 10వ తరగతిలో ఉన్నటువంటి చిన్నారుల్ని ABCD గ్రూపులుగా విభజించడం జరిగింది. ఏ గ్రూపు, బి గ్రూపు విద్యార్థులని షైనింగ్ స్టార్స్ అనే పేరుతో, సి గ్రూపు, డి గ్రూపు విద్యార్థులని
రైజింగ్ స్టార్స్ అనే పేరుతో ఈసారి 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేశాం. ప్రతిరోజు ఒక సబ్జెక్టులో సాయంత్రము పరీక్ష నిర్వహించడం, అలానే ఎస్సీఆర్టీ ద్వారా పంపబడినటువంటి షెడ్యూల్కి అనుగుణంగా ప్రతిరోజు క్లాసెస్ నిర్వహించడం, ఏ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ని అదే రోజు వాల్యూ చేసి మరుసటి రోజు మార్నింగ్ సెషన్లో ఆ విద్యార్థులకు ఆ పేపర్స్ ఇచ్చి మంచిగా మార్కులు వచ్చినటువంటి 5 విద్యార్థులని అప్రిషియేట్ చేయమంటాము. మరీ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులని టీచర్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా గతానికి భిన్నంగా 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఈ విద్యా సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశాము. టైం టు టైము పాఠశాల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఉపాధ్యాయులతోటి, ప్రధాన ఉపాధ్యాయులతోటి రివ్యూ చేయడం అనేది జరిగింది. కొన్ని పాఠశాలల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ 1 అవర్ ముందు 1 అవర్ తర్వాత అయితే కొన్ని పాఠశాలల్లో సాయంత్రం 6-7 గంటల దాకా కూడా తరగతులు నిర్వహించినట్లు కూడా మా దృష్టికి వచ్చింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దాదాపు 50 to 60 ఎగ్జామ్స్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా రాశారు. వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ జరిగింది. అలానే ప్రజెంట్ గ్రాండ్ టెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రైవేటు పాఠశాలలకు నీటుగా అనేక పరీక్షలు రాస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా పరీక్షలకి విద్యార్థులు సన్నద్ధం చేయడం అనేది జరిగింది డిపార్ట్మెంట్ పరీక్షన. కాబట్టి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకి తెలియపరిచేది ఏంటంటే, విద్యార్థులు తెలియపరిచేది ఏంటంటే, ఈ 10 రోజులు కొత్త విషయాలేమీ నేర్చుకోవద్దు, టెన్షన్ ఫీల్ కావద్దు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ముఖ్యంగా ఎండలు పెరిగినాయి కాబట్టి ఈ వేడిని తట్టుకునేదానికి కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు లాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్పి నేను సలహా ఇస్తున్నా. అలానే తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, విద్యార్థుల మీద ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఒత్తిడి తీసుకొని రావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తల్లిదండ్రుల సపోర్టు, ఉపాధ్యాయుల సపోర్టు ఈ సందర్భంగా విద్యార్థులకు అత్యవసరం. అలానే విద్యార్థులను కూడా నేను ఒక విషయం తెలియపరుస్తున్నా. క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవితం అనేది చాలా అమూల్యమైనది. కాబట్టి 10th క్లాస్ పాస్ అవ్వటం, ఫెయిల్ అవ్వటం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జాగ్రత్తగా పరీక్షలు రాసి పరీక్షల్లో అందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు